నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ అవసరం అంటుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్స్ అన్నిటిలో ఉపాధ్యాయులు ఉంటారన్నారు. 117 జీవోపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిన అంశంపై కూడా విచారణ చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల ఆధునీకరణపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ప్రశ్న అడిగారు. అనేక పాఠశాలల్లో నాసిరకం పనులు చేశారని, అనేక పనుల్లో అవకతవకలు జరిగాయని బహిరంగంగానే చెప్పారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పి గన్నవరం పాఠశాలలో చేపట్టిన పనుల్లోనే అవకతవకలు జరిగాయని, ఈ విషయాన్ని సాక్షాత్తు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ స్వయంగా చెప్పారన్నారు. నాడు నేడు పనుల్లో దోపిడీ జరిగిందని, గుంటూరు జిల్లాలో నిధులు ఇవ్వకుండా పనులు చేపట్టారన్నారు. సరైన ప్లే గ్రౌండ్స్ స్కూల్లో లేవని, ఉన్న పిల్లలకి సరైన సౌకర్యాలు లేవని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రజలే ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టి లోకేష్ తో అరకు కాఫీ తాగితే కూడా కొంతమంది పాఠశాలలకు నిధులు వస్తాయంటున్నారని, వెంటనే ఆ కార్యక్రమం చేపట్టాలన్నారు. నాడు నేడు పథకంలో పాఠశాలల్లో పనులు చేయకుండా బిల్లులు డ్రా చేశారని ధూళిపాల నరేంద్ర అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలన్నారు. పేద పిల్లలు చదువుకునే స్కూళ్లలో పనుల్లో కూడా కక్కుర్తికి పాల్పడ్డారని ఏలూరి సాంబశివరావు అన్నారు. దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలన్నిటిలో ఉపాధ్యాయులు ఉంటారని నారా లోకేష్ పేర్కొన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష. అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో 61% అధ్యక్ష, ప్రైవేట్లో 40% అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం 80% ఉండేది అడ్మిషన్స్. 2015-16 94%కి వెళ్ళింది అధ్యక్ష. కానీ అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 81% అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం 59% అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష.